తమిళనాడు రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ అయ్యాడు కదా! మన విజయ్ దళపతి. అయితే యునానిమస్ అసలు నిజం చెప్పాలంటే పాలిటిక్స్‌లోకి సింగిల్‌గా ఎంట్రీ ఇచ్చి ఇంత అద్భుతమైన విజయం సాధించడం అది విజయ్‌కే చెల్లింది. అండ్ నిజం చెప్పాలి అంటే అన్నా డీఎంకే అందరిని లెఫ్ట్ లెగ్‌తో అసలు తోసేసి మరీ ఇక్కడ తిను తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. కానీ విజయ్‌కి పర్సనల్‌గా చాలా ఇష్యూస్ ఉన్నాయి. అంటే 'త్రిషతో' తన రిలేషన్ సంబంధించి కానీ, అలాగే తన భార్య సంగీత తన మీద ఎక్కువగా ఆరోపణలు చేయటం గానీ, అంటే పిటిషన్ వేయటం గానీ విడాకులకు సంబంధించి ఇలా రకరకాలు. అయితే ఎప్పుడైతే విజయ్ సీఎం అయ్యాడో అంటే గెలిచి 7 తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడో, త్రిషకి విజయ్ భార్య సంగీత ఫోను చేయడం అయితే జరిగింది. అయితే ఫోను చేసిన తర్వాత తన దగ్గర నుంచి వచ్చిన రియాక్షన్ నిజంగా చాలా అంటే చాలా షాకింగ్‌గా ఉంది. అది ఏంటి అంటే విజయ్ భార్య సంగీత ఏమని అందిందంటే, "ఇప్పుడు నేను నీతో ఏం మాట్లాడడానికి ఫోను చేశానో నువ్వు అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేవు. ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా తెలిసిన విషయం ఏంటంటే, నువ్వు మా ఆయన విజయ్ ఇద్దరికీ కూడా క్లోజ్ అని, మీ ఇద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. నేనొకటే విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఇప్పటికి కూడా ఆయన భార్యనే. ఆయనకి ఇద్దరు పిల్లలున్నారు. ఆ ఇద్దరు పిల్లలే ఆయన వారసులు. ఇప్పుడు ఆయన మీద రెస్పాన్సిబిలిటీ పెరిగింది. అంటే విజయ్ మీద రెస్పాన్సిబిలిటీ పెరిగింది. నేనొకటే విషయం చెప్పాలనుకుంటున్నాను. రూమర్స్ ఎన్నో వస్తున్నాయి. ఆ రూమర్స్‌కి తగ్గట్టుగా మీరు తెగించాలని అనుకోవద్దు అంటూ త్రిషకి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుందనమాట. ఎందుకనంటే త్రిష బర్త్‌డే రోజునే ఫలితాలొచ్చాయి. ఆ ఫలితాలకు సంబంధించి చాలా రకాలుగా ఏమన్నారంటే త్రిష బర్త్‌డే రోజునే విజయ్ గిఫ్ట్ ఇచ్చాడు. వాట్ ఏ కోయిన్సిడెన్స్ అని చెప్పడం జరిగింది. సో, ఈ క్రమంలో సంగీత ఏంటంటే విజయ్ ఫ్యూచర్ కానీ, పిల్లలకి సంబంధించిన ఫ్యూచర్ కానీ, తన ఫ్యూచర్ కానీ దెబ్బతినకూడదని చెప్పేసి త్రిషని దీనిలో ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పడం జరిగిందంట. మరి దానికి త్రిష ఏమంది అంటే ఖచ్చితంగా తనకి వ్యతిరేకంగానే సమాధానం చెప్పింది. ఎందుకనంటే విజయ్ సపోర్ట్ త్రిషకి చాలా ఎక్కువుంది కాబట్టి. సో, ఫర్దర్‌గా మరి మనం క్యాబినెట్‌లో కూడా అంటే విజయ్ క్యాబినెట్‌లో కూడా త్రిషని ఒక మంచి పొజిషన్‌లో చూసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.